కుటుంబ గృహగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జనగణన నిర్వహణలో భాగంగా ఆవిలాల పంచాయతీలోని శ్రీనివాసనగర్లో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన 2027 కార్యక్రమాన్ని చేపట్టాయని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబం తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన వివరాలు అందించాలని, అలా ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుందని అన్నారు. ఈ సమాచారం క్రోడీకరించి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలను రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమాచారం అందించాలని కోరారు. జనగణన ద్వారా సేకరించిన సమాచారం నుంచి ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు ఆగవని, ఎలాంటి పథకాలు తొలగించబడవని అన్నారు. సెన్సస్ అనేది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఇంట్లో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, టాయిలెట్ ఏంటి, నీళ్ళు ఎట్లా ఉంది, ఇట్లా ప్రతి ఇంటికి, దేశంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తాయి. ఓకే, దాంట్లో భాగంగానే నిన్నటి నుంచి మనకి జనగణన మొదలైంది. ప్రతి భారతదేశంలో అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్గా నుంచి వచ్చారు. ఆవిడ ఎన్యూమరేటర్ అంటారు. ఓకే, నేను కలెక్టర్గా చూడటానికి వచ్చాను. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారమ్మా, దానికి మీరు ఉన్నదన్నట్టు ఏదైతే సమాధానం చెప్పండి. ఇట్ మై టేక్ 5 minutes. దానికి ఈరోజు కలెక్టర్ గారు ఎలా జరుగుతుందని చూడడానికి వచ్చాను. ఫోన్ అవసరం కదా, మీరు సెన్సెస్ అంటే జనగణన జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇంట్లో ఎటువంటి ఇల్లు ఉంది, ఇంట్లో నీళ్ళు ఉన్నాయా, లేదంటే బాత్రూమ్ ఉందా, లేదంటే కిచెన్ ఎట్లా ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, ఈ భారతదేశం అంతటా కూడా జరుగుతుంది. తొందరపడదు అక్కడ ఇంతమంది వచ్చామని. అండ్ పథకాలకి దేనికి సంబంధం లేదు. అది ఏంటంటే జనాభా ఎంతమంది ఉన్నారు, దేశంలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2011లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. జనగణన అంటారు. మీ అబ్బాయిని ఇంటర్నెట్లో జనగణన అంటే ఒకసారి కొట్టి చూడి చెప్తాడు మీకు. ఓకే, సరే. మీ పేరేమైనా? నాగరాజు. మీరేం చేస్తారు? నేను వచ్చి దేవస్థానంలో చిన్న జాబ్ చేసి రిటైర్డ్ అయినా సార్. కొండపేట. మరి మీకు తెలియాలి కదా సెన్సస్ అంటే, తెలియలేదా? నమస్కారం, చెప్పండి. మీరు ఫస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళు పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చెప్పాలి. మేము సంఘమిత్రాము, సర్వే చేయొస్తాము. మీకు అదే ఎన్ని ఉన్నాయి? పైన 3 ఉన్నాయి, ఇది ఒకటి, 3 13/9 13/9 9. మీరేం చేసేవాళ్ళు? జనాభా అది జనగణన కోసం వచ్చాము. సెన్సస్ అంటాము. వినున్నారా ఎప్పుడైనా సెన్సస్ అంటే? ఓకే, ప్రతి భారతదేశం అంతా చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు, సోమవారం నుంచి సర్వే చేస్తాము. ఎంతమంది ఉన్నారు, కౌన్సిల్ మాత్రం అదే ఇంటికి వచ్చేస్తారు. సోమవారం కూడా చూస్తారు. సరేనా?